शिवाय गुरवे नमः। 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 मोहिनी मृडाक्षी सर्व व्याधि प्रशमని సర్వ మృత్యు నివారిణి నీ ఉన్న ఆవిడ కాబట్టి ఆవిడ ముఖ్య అంటే అందరి మానవుడు అనేవాడికి ఈ పరమ సత్యం తెలిసాక ఆవిడే ముఖ్యురాలు అవుతే ఇహ వాడు సర్వ మృత్యు నివారణిలాగా అన్ని మృత్యువులని వాడు దాటుతాడు. ఆవిడ మిత్రురాలు అవుతుంది. ఆవిడని ముఖ్యురాలని చేస్తే అవుతుంది. ఎందుకంటే మంచి మిత్రుడు ఉంటే వాడి జీవితం బాగుంటుంది అలా అన్నట్టుగా సరైన సలహాలు ఇచ్చేవాడు ఉండాలి మిత్రుడు అంటే. మనం ఏదంటే దానికి ఎస్ అనేవాడు ఉండకూడదు. తప్పు ఒప్పు నువ్వు చేసేది ధర్మమా అధర్మమా అనేది చెప్పేవాడే ఉండాలి. అంతే తప్ప వేరేవాడు అలా కాకుండా అమ్మ అయితే ఆ అమ్మనే సఖురాలిగా మిత్రురాలిగా చేసుకుంటే వాడు ఆ మృత్యువుని దాటగలుగుతాడు. అప్పుడు ఆ నిత్య ఆ తృప్తి అనేది ఇస్తుంది ఆవిడ. ఇది లేదు అనేది గుర్తించాడు వాడు. ఏది ఉందో అది గుర్తించి ఆనందంగా ఉంటాడు. మామూలుగా ఈ జీవ లక్షణం ఏది లేదో అది లేదని ఏడుస్తూ ఉంటాడు. ఉన్నదాన్ని పట్టించుకోడు. ఆ లేదు అన్న దాని మీద ఏడుస్తూ ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడు చూసినా కష్టాలు ఉన్నాయంటాడు. అదే ఉన్నది గుర్తించారనుకోండి వాడు ఎప్పుడు కూడా కష్టాలు ఉన్నాయన్నాడు. పిల్లలు చూడండి హాయిగా వాళ్ళు కొంత ఊహ వచ్చే వరకు కూడా వాడుకున్న బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. మీరు ఏది ఇచ్చినా ఆడతాడు. రాళ్ళు ఇచ్చినా ఆడుకుంటాడు. వాడికి అదేదో కాస్ట్లీ బొమ్మలే కావాలని వాడు అడగడు. వాడికి ఆ నేను వచ్చే వరకు. అదే విధంగా ఈ జీవికి తనకి ఏది కావాలో తెలిసిన తర్వాత కూడా అంటే దేనికోసం ప్రయత్నం చేయాలో తెలుసు. అంటే ఇక్కడ కేవలం అద్వైతం అనే చెప్పటం లేదు. తను ఆరాధించే దైవం ఏదైనా ఇవ్వగలుగుతుంది, సర్వ సమర్థురాలు అన్నది తెలిసిన తర్వాత కూడా వాడు ఇంకా ఇది అది అని అడుగుతూనే ఉంటాడు. వాడికి తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పొందాలి అని ఇంకా ఆ పూజలు వ్రతాలు నోములు చేస్తూనే ఉంటారు. అయితే చెయ్యకూడదని కాదు ఇక్కడ ఉద్దేశం. ఆరాధించే దైవమే పరదైవము, సర్వ సమర్థత కలిగి ఉన్నది అన్న జ్ఞానంతో కనుక వాడు ఆ నోములు వ్రతాలు చేస్తే ఆ నోము అంటే అందులో ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, ఈ వ్రతానికి ఇలాగా, ఈ నోము అయితే ఇది అని. అవి వాళ్ళు విడిగా అడగక్కర్లేదు అసలు. అందులో ఏదో సంకల్పంలో అలా జరిగిపోతూ ఉంటుంది. దానికన్నా కూడా అత్యధికంగా ఇస్తూ సౌందర్యలహరిలో కూడా మనకి చెప్తూ ఉంటారు. అమ్మ భవానీ త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణ. భవానీ అనే అంటే అమ్మని అమ్మ భవానీ నీవు అనుకుంటూ చెప్పే లోపల హా అనే లోపల ఆవిడకి మీ యొక్క కోరిక ఏమిటో తెలిసిపోతుంది. ఆవిడ ఇచ్చేస్తుంది 1కి 10. ఇక్కడ ఆ జగజ్జనని కాబట్టి ఆవిడ నీకు కావలసింది మాత్రమే కాదు, నీకు ఏది ఇస్తే నీకు పరమ శ్రేష్టత్వమో అంటే దానివల్ల నీవు పరల ఏ కష్టం పొందకుండా ఉంటావో అలా కర్మలను కూడా మార్చే శక్తి ఆవిడకు. ఆ విధంగా చేస్తుంది. ఈ ఎప్పుడైతే ఆరాధించే దైవమే అల్టిమేట్ అన్న భావనతో వాడు ఏది చేసినా కూడా
వాడికి ఆ తృప్తి కలిగి తీరుతుంది. కృష్ణుడు అదే అంటాడు, ఒరే నీ కోరికలతో అయినా నన్ను పట్టుకోరా, నీ మనస్సంగతి ఏమిటో నేను చూస్తానని. కాబట్టి తాపత్రయంగా పదే పదే విసిగించకుండా, స్వామి ఈ కోరిక ఉంది, ఏం చేస్తావో చెయ్యి అనడంలో దోషం లేదు. కాబట్టి ఆ విధంగా అమ్మని నీవు తప్ప అన్యము లేదమ్మా అన్న విధంగా ఆరాధించారు. తెలిసిన తర్వాత తెలియనప్పుడు ఏదో నమస్కారం చేసుకున్నారు, సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు అలా చేసుకున్నారు. అప్పుడు కూడా రోజుకొకళ్ళని పట్టుకున్నా కూడా ఆ రోజుకొకళ్ళు కూడా అందరూ ఈక్వలే, అంతేగాని వీళ్ళల్లో భేదాలు లేవు అని తెలుసుకుని ఆరాధించినప్పుడు కూడా ఫలితం. ఇలా వాడి యొక్క బుద్ధి ప్రకారం, భావన ప్రకారం వాడికి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ నిత్య తృప్త ఆవిడ తృప్తి పొందితే మనకేమిటండి, మనకి తృప్తి రావాలి కానీ. కాబట్టి ఇక్కడ నీ ఆరాధన వల్లనే ఆ తృప్తి అనేది నీకు లభించి భక్త నిధి, భక్తులకు ఆశ్రయం ఆవిడే, గమ్యము ఆవిడే. భక్తజనుల యొక్క సర్వ ఈప్సితములకు ఉనికి పట్టైనది. ఈప్సితములు అంటే కోరికలు. ఆవిడని పట్టుకుంటే సమస్త కోరికలు తీర్తాయి, అందులో ఏం సందేహం. మామూలుగానే బాహ్య ప్రపంచంలో పిల్లవాడు అడిగినప్పుడు వాడికి అది ఏ హాని చెయ్యదు అనుకున్నప్పుడే తల్లిదండ్రులు ఇస్తారు. అది ఆట వస్తువైనా, తినే వస్తువైనా, ఏదైనా సరే. ఎన్ని ఆలోచిస్తారు? వాడికి ఇది క్షేమం కాదు అనుకున్నప్పుడు వాడు ఏడిస్తే మటుకు ఇస్తారా? ఇవ్వరు. మరి చూడండి, ఈ లాజిక్ అమ్మ దగ్గర మర్చిపోతాం, అంటే ఆరాధించే దైవం పట్ల మర్చిపోతాం. ఆవిడ అది ఇచ్చే వరకు ఆ కోరికలు మొక్కేసుకుంటూ ఉంటారు. ఇన్ని ప్రదక్షిణలు అంటారు, ఉపవాసాలు అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, రకరకాలుగా మొక్కుతారు. అంతే తప్ప అరే ఈ కోరిక వల్ల నాకేదన్నా కష్టం వస్తుందేమో, నష్టం సంభవిస్తుందేమో, ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా, ఎందుకు మనం అలాగా అమ్మవారికి చెప్తాం, అమ్మ ఏం చేస్తావో చెయ్యి అన్నప్పుడు ఆ జగజ్జనని నీకు కేవలము అదేదో మృత్యువుని మాత్రమే దాటించేది చేస్తుందని భావించక్కర్లా మనం. నీకు ఏది శ్రేయస్సు ఆ కోరిక, దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ కోరికను తీరుస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. అప్పటి వరకు నువ్వు సహనంగా ఉండాలి, విసిగించక్కర్లా. పిల్లలు తల్లిని విసిగిస్తే తండ్రిని ఊరుకుంటారంటే 2 అయ్యరు విసుగొచ్చాక. కానీ ఆ తల్లి పాపం అలా చేయదు. నీవు సహనంగా ఉండు, నువ్వు విసిగించినా సరే ఆవిడ మటుకు కంగారు పడి నీకు అడిగి ఇచ్చేది. కాబట్టి సహనం ఉండాలి భక్తుడికి. అందుకనే సర్వ ఈప్సితములకు నువ్వు ఉనికి పట్టు. ఏం పర్వాలేదు ఆవిడ అడగటంలో దోషం, కానీ ఎలా అడగాలో తెలుసుకో. పిల్లలు చూడండి, కొంచెం పెద్ద కొంత తెలిసింది అనుకోండి, మరీ అంత పెద్ద అక్కడ 5-6 ఏళ్లకే వాళ్ళకి తెలుస్తుంది ఎలా అడిగితే తల్లి ఒప్పుకుంటుంది, తండ్రి ఒప్పుకుంటాడు. ఇలాంటివన్నీ వేస్తారని కూడా అందరూ మీరు డైలాగులు అవన్నీ అవే కదా, అమ్మో వీడు తెలియగలరు. అంటే ఎలాగ పిల్లలు ఆ పిల్లలకే తెలిసినప్పుడు ఆరాధించే ఆ అమ్మ ఎంతటి సర్వ సమర్థురాలో తెలిసి కూడా మనం అలా విసిగించక్కర్లేదు, హాయిగా ఉండొచ్చు, ఏమి పర్వాలేదు, కంగారేం లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళే కొంచెం టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న కంగారు పడక్కర్లేదు. ఆ దైవాన్ని అమ్మ ఎవరి అంటే ఏది మంచో, అబ్బాయి అనుకోండి ఎవరో వాడికి సరిపడా అమ్మాయిని చూడమ్మా అని అంటారు. అమ్మాయి అయితే వాళ్ళిద్దరు సుఖంగా ఉండే అబ్బాయిని చూడమ్మా అని నువ్వు ఎవరిని ఇస్తే వాళ్ళమ్మా అన్న ఈ పరిపూర్ణ విశ్వాసం ఉంటే తప్పకుండా ఏ సమయంలో వారికి చెయ్యాలో ఆ సమయంలో ఆ కళ్యాణం జరుగుతుంది. ఆవిడ ఎన్నుకున్న వాళ్ళతో కాబట్టి వాళ్ళ జీవితము బాగుంటుంది. అలానే సినిమాల్లో లాగా ఉంటుందని నేను చెప్పటం లేదు, చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి. బుద్ధి కదండి పిల్లల బుద్ధులు, కాబట్టి చిన్న చిన్నవి ఉంటే ఉండవచ్చు కాక, అసలు లేకపోతే ఏం బాగుంటుందండి లైఫ్. కాబట్టి ఏదన్నా ఉంటే ఉండవచ్చు కాక, కానీ వాళ్ళకి ఆ తృప్తి. అందువలన ఎప్పుడైనా సరే
అమ్మ భక్త నిధి. అందుకని సందేహం అక్కర్లా, కంగారు పడక్కర్లా. ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా జరగనిస్తూ ఉండాలి. భక్తజనులకు ఉపాసకులు ఎన్ని ఈప్సితములు పొందినను ఎన్నటికీ నీ తరిగిపోని సకల ఐశ్వర్య సముద్రురా పరమేశ్వరి భక్త. కాబట్టి అయ్యో నేను నాకన్నా ముందు ఇంకోళ్ళు ఎవరన్నా అడిగేశారేమో, వాళ్ళకి ఇచ్చేస్తుందేమో అమ్మ, మళ్ళీ మనకి ఇవ్వడానికి ఆవిడ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో ఏమిటో మనకు తెలియదు అనుకోకండి. ఆవిడ దగ్గర అన్ని మీరే ఎంతమంది అడిగినా, కోట్ల జనులు అడిగినా ఇస్తుంది. ఆవిడ దగ్గర ఏమో అన్లిమిటెడ్ ఉన్నాయండి. ఏవైనా సరే, వస్తువులైనా సరే, ఏదైనా అన్లిమిటెడ్. ఇంకా భయం ఎందుకండి వీడికి? కాబట్టి అమ్మ భక్త నిధి, భక్తి నిధి. నియంతృత్వము, ఏకైక అధికారత్వం, సకల దేవత అందరికీ కూడా ఈవిడే దేవతానీకము అన్నారు. దేవతానీకము అంటే అర్థం దేవతా లోకము, దేవతలకి, దేవతల గుంపు అనుకుందాం పోని, ఆ గణము ముఖ్య ఆగుటచే నియంత్రి అంటున్నారు. సర్వాన్ స్వేషు స్వేషు కృత్యేషు వ్యవస్థాపయతీతి నియంత్రి. సమస్త ఈ యొక్క బ్రహ్మాండములను, గ్రహములను, శక్తులను, జీవులను వారి వారి నియమిత స్థానముల యందుండి గతి తప్పక, మితి తప్పక నియమిత కార్యములు నెరవేర్చినట్లుగా నియమించినది కాబట్టి నియంత్రి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, పైన గ్రహాలు, సూర్యుడు అనండి, ఏవైనా అనండి, అవి వాటి అమ్మ ఎలా నిర్దేశించిందో ఆ విధంగానే అవన్నీ. మానవుడు కూడా వాడి మేధాశక్తి ఎంత ఇచ్చిందో అంతవరకే వాడు ప్రయత్నం చేస్తాడు. దానికి మించిందైతే ఒకసారి మరణిస్తే ఏమవుతుందో చూస్తానని చెప్పి వాడు మళ్ళీ బతుకుతాడు. వాడు మళ్ళీ చెప్పడానికి ఏంటి? కాబట్టి నియతి తప్పకుండా ఆవిడకి తెలుసు ఏ విధంగా ఎవరిని ఎంతవరకు చెయ్యాలో. వాడు ఆకాశం అంచులు చూసొస్తానంటే వాడికి పోగలడా? అలా చెయ్యదా. ఎందుకంటే ఆవిడకి తెలుసు వీడికి ఎంత మేరకు జ్ఞానం అంటే ఆ మేధస్సు ఇవ్వాలో అంతే ఇస్తుంది. అందరికీ ఒకే రకమైన మేధస్సు లేదు. కొంతమందికి ఎంత చదివినా గుర్తుండదు. నా లాంటి వాళ్ళకి మెమరీ పవర్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంత వల్లే వేసినా ఏం గుర్తుండదు. ఎందుకు అనవసరంగా కష్టపడటం? అలా అన్నమాట. అంటే అంతే ఉంటుంది ఆ మేధస్సు. దానికి ఏం చేస్తాను చెప్పండి? ఇంకా దానికి ఎంత కష్టపడ్డా ఇదేమన్నా మెమరీ చిప్ లోపల పెట్టుకోవడానికి ఉండదు, అంతే. కాబట్టి కొంతమంది ఏది అవసరమో అంతవరకే ఇస్తుంది కొందరికి, ఇలా రకరకాలు. కాబట్టి ఇక్కడ ఆ నియంత్రి అంటే అర్థం అది. గతి తప్పక, మితి తప్పక నియమిత కార్యములను అని. కాబట్టి ఏదో నేను చేసేస్తాను హామ్ పట్టు అంటే వీడు పోతాడు. కాబట్టి ఎంతవరకు అంతే. ఆడు తాంత్రికల్లో చేసినా కూడా ఎంతవరకు అంతవరకే చెప్పాను కదా. అది లేకపోతే అది తినేస్తుంది వాళ్ళు. ఇలా రకరకాలు వాటి గురించిన పెద్ద చర్చ అక్కర్లేదు కానీ. కాబట్టి నియతి అంటే మీకు అర్థం అవడానికి చెప్పటం. కాబట్టి వాడి మేధస్సు ఎంతవరకు, వాడికి ఎంతవరకు వాడి యొక్క పూర్వజన్మ కర్మ. కేవలం అమ్మ నీవే అన్నప్పుడు మాత్రమే ఆ యొక్క మరణము లేని స్థానాన్ని ఇస్తుంది, తన స్థానాన్ని ఇస్తుంది. అంతే తప్ప ఈ బాహ్యమైన కోరికల్లో మటుకు మితి తప్పక అని అన్నట్టుగా ఆవిడ నియంత్రిస్తుంది. సర్వ జీవ సముదాయంను వారి వారి కర్మానుగుణ ఫలానుసారము వారి వారి రక్షణ శిక్షణములను నియమిస్తుంది. కాబట్టి రక్షణ చేస్తుంది, శిక్షణ చేస్తుంది. పట్టుకున్నప్పుడు రక్షణ చేసి తీరుతుంది. ఇలా ఎన్నో మీ అనుభవాల్లో కూడా ఉంటాయి. శిక్ష ఉంటుంది, రక్ష ఉంటుంది. ఈ చతుర్దశ భువనములకు ఏకైక నియామకురాలు కాబట్టి ఆవిడ నియంత్రి, నిఖిలేశ్వరి, మండలేశ్వరుడు, రాష్ట్రేశ్వరుడు, రాజేశ్వరుడు. ఈ ఈశ్వర శబ్దము ప్రభుత్వ సూచకం అంటే అధికార సూచకం. పరమేశ్వరి చతుర్దశ భువనములకు ఈశ్వరి కాబట్టి నిఖిలేశ్వరి. నిఖిలము అంటే ఈ బ్రహ్మాండం, అన్ని బ్రహ్మాండాలకు ఆవిడే ఈశ్వరి. ఈ భువనములన్నిటినీ నియంతృత్వము కలదు. అన్నిటినీ ఆవిడే నియంత్రిస్తారు. ఎలాగా, ఏంటి, ఎంతకాలం, ఈ యుగం ఎన్ని రోజులు, ఇలా ఇవన్నీ కూడా ఆవిడ యొక్క అధికారంలోనే ఉంటాయి. ఆవిడ ఏది చేస్తే అదే. ఆవిడ ఒకవేళ అందులో మార్పులు చేర్పులు చేసినా ఆవిడే, అంతే తప్ప ఎవరు పడితే వాడు చేయడానికి లేదు. కాబట్టి నిఖిలేశ్వరి
అఖిలాండ కోటి బ్రహ్మాండములకు ప్రభు శక్తి విష్ణు శక్తి కాబట్టి పరమేశ్వరి నిఖిలేశ్వరి. మైత్రాది వాసనాలభ్య మైత్రి మొదలగు వాసనా చతుష్టయం గల వారికి కైవసం. అంటే మైత్రి అంటే కరుణ, ముదితం ఆనందం, ఉపేక్ష అంటే క్షమించే భావం. ఇవన్నీ అంటే కేవలం ఉపేక్ష అంటే కొన్నిటిని మనం వదిలేయటము, క్షమించగలగటము, ఇలాంటివన్నీ చాలా వస్తాయి. కేవలం ఏదో మామూలుగా మీకు ఒకటి అర్థం అవడానికి ఒక అర్థం చెప్పాను అంతే. ఇందులో కరుణ, ముదితము, ఆనందంగా ఉండటం ఉన్నదానితో, ఇదే పూర్ణ అర్థం అని తీసుకోకండి. ఒక అర్థం మీకు వెంటనే అర్థం కావడానికి ఆ వర్డ్కి అది చెప్పడం జరుగుతుంది. ఇవి వాసనా చతుష్టయము అనబడతాయి. మైత్రి అంటే అందరితో సఖ్యత, సమభావం. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. నిత్య జీవనమునందలి ఆచరణమునందు గల వారికి పరమేశ్వరి ప్రాప్తించినది అగుట మైత్రాది వాసనాలభ్య అనబడుతున్నది. కాబట్టి నిత్య జీవనం నందలి ఆచరణ, కాబట్టి ఆచరణే ఇవి ఆచరణలో పెట్టుకోవాలి. కాబట్టి మా పని అమ్మాయితో ఒక రకంగా, వేరే వాళ్ళతో ఇంకో రకంగా అలాగా. అలానే ఆవిడ పక్కనే కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఉపాధిని బట్టి వాళ్ళని గౌరవించాలి. కానీ వాళ్ళని నిరసించటం కానీ, వారిని అవమానించటం కానీ, వారికి మనము కూడని వస్తువులు ఇవ్వటం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయరు. కాబట్టి ఈ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఇలాంటివన్నీ కూడా నిత్య జీవనంలో ఆచరణాన్ని చక్కగా క్లియర్ గా చెప్తారు. ఎప్పుడైతే నువ్వు ఆచరణ ఇవి పెడతావో అదంతా ధర్మం అవుతుంది. ధర్మం కాబట్టి అమ్మ నీ దగ్గరే, ధర్మమే ఆ పరకం. అంటే ఇవన్నీ ఒట్టిగా ఏం చెప్పరండి. మైత్రాది వాసనాలభ్య ఇవి ఎవరైతే ఆచరణలో పెడతారో వాడికి అంటే వారికి ఆవిడ లభిస్తుంది. కాబట్టి బుద్ధి ఎప్పుడు కూడా సక్రమంగానే ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా ఉండరాదు. సమర్థింపులు చెప్పుకున్నారనుకోండి వాడి బుద్ధి ఎప్పటికీ బాగుపడదు. నువ్వు సమర్థింపుల జోలికి వెళ్ళావా ఇక నువ్వు బాగుపడే ఛాన్సే లేవు. పక్కవాడిని చూపించిన అన్నావా అయిపోయింది, నీ ధర్మం నువ్వు పాటించు. ఎందుకంటే ఈ బుద్ధి క్షణానికి ఏదో ఒట్టిగా ఆడవాళ్ళది అలా అంటారు. ఆడవాళ్ళదని కాదు, జీవుడి యొక్క లక్షణమే. వాడు ఇప్పుడు ఒక రకంగా ఉంటాడు, మళ్ళా ఇంకోసారి ఇంకో రకంగా. క్షణమే అసలు ఆ బుద్ధి అలా మారిపోతూనే ఉంటుంది. ఏదో అనేసుకుంటూనే ఉంటాడు. వాడి భావం వాడిదే. కాబట్టి భావాలు ఉన్నంత కాలం వాడికి ఉన్నతి కలగదు. భావాతీతుడు మాత్రమే, గుణాతీతుడు, భావాతీత వీళ్ళు మాత్రమే ఆ అమ్మని, అసలైన అమ్మని, ఎలా అయితే ఈ దొంగని నువ్వు తీసేయాలో అదే విధంగా అసలైన అమ్మ యొక్క ఆ పరబ్రహ్మ శక్తిని, అంటే నీవు ఆరాధించే దైవం యొక్క అసలైన శక్తిని లభ్య పొందగలుగుతావు. సుహృదులతో భేదభావం లేక సఖ్యముగా ఉండుట మైత్రి. సంతోషముతో పుణ్యపురుష సాంగత్యం చేయుట ముదితం. దుఃఖితుల యందు జాలి కలిగి దయతో ఉండుట కరుణ. పాపుల యందు నికృష్ట భావన లేకో తటస్థ భావన ఉండుట ఉపేక్ష అనబడుతుంది. అంటే ఇక్కడ వారిది ఏదైతే అయింది భావన అంటే వాళ్ళని నికృష్టులను చూడమని కాదు. రావణాసురుడు వాడు చెడ్డవాడు, ఓకే నేను ఆ గుణాలతో ఉండను. వాడిని ఉపేక్షించడం అంటే పోయి వాడితో స్నేహం ఎందుకండి? ఉన్నాడు, వచ్చారు, హాయ్ చెప్పండి. దుష్టులు లేరా మీలో? ఎంతమంది లేరండి? గురువులు అందరినీ ఉపేక్ష భావంతో చూడటం లేదు. మీ బుద్ధులు తెలిసినంత మాత్రాన మిమ్మల్ని ఏమి ఇది చేయలేదు కదా. అంటే అర్థము ఈ లక్షణాలు మీలో అందరిలో ఉండాలి. జీవులందరిలో కూడా అమ్మని దైవాన్ని ఆరాధిస్తున్న వాడిలో ఉండవలసిన లక్షణాలు. అవతల వాడు చెడ్డవాడైతే నాకేమిటి, వాడి చెడ్డ వాడిదే. నా దగ్గర మంచితనం ఉంది కాబట్టి నేను మంచే చేస్తాను, నేను మంచిగానే ఉంటాను, ఈ దృఢభావం ఉండాలి వాడి. అంతే తప్ప చీ వాడు చెడ్డవాడు నా ఇంటికి రాకూడదు, లేదా నేను వాడితో మాట్లాడను, లేదా ఇంకోటి అనవసరమైనది. నీకెందుకురా, అప్పుడు నీవు చెడ్డవాడివే అయ్యావు కదా. ఆ చెడ్డవాడిలో కూడా ఉన్నది ఆ పరబ్రహ్మమే, అందులో సందేహం లేదు. కాబట్టి నీవెందుకు? ఎప్పుడైతే నీకు ఆ భావనో లేదా నీ బుద్ధి అలా ఉందనుకో, నీ యొక్క వ్యవహారంలో తేడా ఉంటుంది. వ్యవహారం తేడా అవగానే అయిపోయింది. ఇంకేముందంటే ఆరాధనలో తేడా వస్తుంది. ఇక
ఆవిడ లభ్య అంటే ఆవిడ ఎలా దొరుకుతుందండి? అంటే ఎప్పుడు దొరికింది? నువ్వు పొద్దున్న చేసిన అరగంట పూజలో దొరికింది. దొరికిందంటే అప్పుడు కూడా దొరికిందా? ఏం దొరకల. ఒట్టిగా నువ్వు చేసావంతే. చెప్పగా రావణాసురుడే పూజ చేసి వృధా అయిపోలేదు వాడి బుద్ధి వల్ల. కాబట్టి ఎప్పుడు కూడా ఈ భావం ఉండాలి. ఈ 4 వాసనా సంపదలు కలవారికి పరమేశ్వరి దొరుకుతుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవచ. అద్వేష్ట సర్వభూతానాం, ఏదాన్ని కూడా ద్వేషించడానికి లేదు. అలాని పావం తెచ్చుకుని పెంచుకోమన్నారా? పులిని తెచ్చి పెట్టుకోమన్నారా? అలా ఏమి ఏవి చేయమల్లా. బురదం తొక్కమని కూడా ఏం చెప్పలేదు. అలా ఏది చెప్పలేదు. వాటి పట్ల నీ భావం ఏది ఉండకు. అన్ని కూడా బ్రహ్మస్వరూపాలే. కాబట్టి వాటిని ఏదో ఇది చేయమని చెప్పలే. చీమ కుర్త అయ్యో అమ్మదు కుట్టు అనమని చెప్పలేదు. నువ్వు దాని నుంచి రక్షణ పొందవచ్చు. ఒకటి వాటిని అంటే వచ్చాక వాటిని చాక్ పీసులు గీసి అవి చెయ్యకూడదు అనటం లేదు. అలా అని చెప్పి వాటికి అవకాశం ఇవ్వరాదు. అవి వస్తున్నాయంటే నీ ఇల్లు శుభ్రం లేదని అర్థం కదా. ఏమంటే శుభ్రంగా అన్నా వచ్చాయి, సరే జాగ్రత్త పడు. అంటే రక్షణ పొందమని చెప్పారు, ఆవిడే రక్షిస్తుంది, ఏం నష్టమేమీ లేదు. కానీ నీ ఆచరణ ఎలా ఉంది? ఆచరణే ముఖ్యం ఎక్కడైనా సరే. ఎందుకని పాపం ఈ బ్యాట్లు పెడితే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. దాని బదులు నువ్వు ఏ పొగో వేస్తే అవే పోతాయిగా. పాపం బ్యాట్ పెట్టి మరీ హత్య చేయాల్సిన అవసరం ఏంటండి బయట లోపల? అలా చెయ్యొద్దు అంటారు. నీకు లోపల కదా, బయట దోమలు ఉంటే నీకేం బాధ? ఏ పొగ పెడదు అదేదో అంటారు కదా, చుట్టాలు వెళ్ళాలంటే పొగ పెడితే వెళ్ళిపోతారు అలా. అవి చుట్టాలి మరి. అంటే ఏదో సామరస్యంగా కాయిల్స్ పెట్టుకుంటారు, ఇంకోటి ఏదో పెట్టుకుంటారు, అలా పెట్టుకోండి. అలా మరీ భయంకరంగా ఇప్పుడు ఆటోమేటిక్ గా కుడుతున్నప్పుడు లటక్కున వెళ్ళిపోయి చేయి కొడుతుంది వాటి వెనక. మన ఆచరణలో చెప్తున్నాను తేడా. అలా ఏవో ఏవో అంటే ఉంటాయి కదా కొన్ని ఆచరణలు, ఎలా పెట్టుకుంటే దోవలు రాకుండా ఉంటాయో, ఎలా పెట్టుకున్నా వస్తున్నాయండి అంటే ఏమంటాం వాళ్ళతోటి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎంతవరకు అంతవరకు నీవు అలాంటి పనులు చేయొద్దు అని. కాబట్టి అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవ. మహాప్రళయ సాక్షిని. మహాప్రళయ కాలం నందు త్రిమూర్తులతో కూడా సమస్త బ్రహ్మాండములను లయం పొంది ఉన్నప్పుడు సర్వ సృష్టిజాలం యొక్క కారణ బీజములను గర్భమునందుంచుకుని పరమేశ్వరుని మహాప్రళయకాల తాండవమునకు సాక్షి, కళాస్వరూపమున ఏకైక సాక్షిగా ఉంటుంది. అందుకని మహాప్రళయ సాక్షిని. అన్ని మహాప్రళయ కాలం అందు త్రిమూర్తులు అందరూ దేవతలు నశించారు. అందుకే నశించే దేవతలను ఆరాధించి ఏమిట్రా అన్నారు. సర్వ సృష్టి జాలం యొక్క కారణ బీజములను తన గర్భమునందు ఉంచుకొని పరమేశ్వరుని మహాప్రళయ కాళ్ళతాను ఆయన తాండవం చేస్తాడు. అంత లయం చేసినప్పుడు ఆ తాండవంతో అంత లయం అయిపోతుంది. ఆయన తాండవాన్ని చూడగలిగే ఏకైక సాక్షురాలు ప్రేక్షకురాలు ఆవిడ ఒక్కతే. ఈవిడ అంటే మరి మీ యొక్క కర్మలన్నీ దాచుకోవాలి కదా, మళ్ళీ ఎలా పుట్టింది అంటే ఏమంటే ప్రళయం వచ్చేసింది కాబట్టి ఆహా ఇంకా గొడవే లేదు, ఈ యుగం అయిపోతుంది కాబట్టి మనం ఎన్నైనా వెధపనులు చేసేయచ్చు అని అనుకుంటే కష్టం. అలా అనుకోగల సర్వ కారణ బీజములను తన గర్భం నందు ఆవిడికి చాతకాంతి అయితే. కాబట్టి అలా ఆ యొక్క ఏకైక సాక్షిగా ఉంటుంది. అందుకని మహాప్రళయ సాక్షి. పిండాండమునందు జీవి గాఢ సుషుప్తి అందుండు వేళ చిత్కళా స్వరూప మాత్రము సాక్షిగా ఉంటున్నట్లుగా బ్రహ్మాండ కల్పోపసంహరణ కాలమున పరబ్రహ్మ స్వరూపిణియగు పరాశక్తి సాక్షిగా ఉండుటచే మహాప్రళయ సాక్షి. మీరందరూ బాగా గాఢ నిద్రపోతుంటారు. మీరు నిద్రపోయారని ప్రపంచం ఆగిపోయిందా? ఏమీ ఆగిపోలేదు. ప్రపంచం జరుగుతూనే ఉంది. సాక్షిగా మీ లోపల ఆ అమ్మే ఉంది. మీరు నిద్రపోతున్నప్పుడు ఏదైనా శబ్దాలు విన్నపడినప్పుడు, మీకు ఏదైనా జరుగుతున్నప్పుడు ఉలిక్కిపడి లేస్తారు. ఆ ఉలికిపాటు అంటే ఆ రక్షణ ఆ అమ్మే ఇచ్చింది. ఎందుకంటే ఆవిడ సాక్షిగా ఉంది. నువ్వు గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు కూడా నిన్ను రక్షించేది ఆవిడే, నీ ఊపిరి ఆగిపోకుండా.
ఎందుకంటే ఊపిరే ఆవిడ మళ్ళీ నిన్ను లేపుతోంది రకరకాలుగా. కాబట్టి ఈ గాఢ సుషుప్తి అనేది మనం ప్రళయంగా తీసుకోవడంలో ఏమీ తప్పులేదు. మనస్సు అక్కడ లయం పొందింది అంటే అక్కడ అందుకనే మరలా లేచాము అంటే మళ్ళీ మనకు ఒక కొత్త అవకాశం ఇచ్చింది అమ్మ. ఒరే నిన్నటి వరకు వెధ పనులు చేసావు, కనీసం ఇవాళన్నా బుద్ధి మార్చుకుని సరిగ్గా ఉండరా, ఎందుకు ఈ ద్వేషాలు గాని అధర్మం గాని దేనికి. అందుకని అవకాశం ఇస్తుంది, సాక్షిగా ఉంటూ అవకాశం ఇస్తుంది. కారణ బీజములు తన గర్భం అందించుకుని నీవన్నీ ఉన్నాయి ఆవిడ దగ్గరికి, ఏం నష్టమే లేదు, నువ్వు చేసిన ప్రతి అధర్మం లెక్క ఆవిడ దగ్గర ఉంది. అవన్నీ కూడా ఆవిడ భస్మీపటలం చేయాలి అంటే నీ బుద్ధి స్థిరంగా మారాలి. ఏమంటే కొంత మారిపో ఇచ్చేసేసాక ఇప్పుడు చూడండి, ఒక పరీక్ష రాస్తాడు, పరీక్ష రాసాక ఇంకా వాడు చదివినా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు మర్చిపోవచ్చు, అమ్మాయి అనొచ్చు, పుస్తకాలు అవతల పారేస్తాడు, ఇంకా దాంతో పని లేదు, పరీక్ష పాస్ అయిపోయాడు. అలా అని మంచిగా ఉండిపోయి హాయిగా భక్తిగా ఉన్నాను అని చెప్పి రావణాసురుడు లాగా చేయకూడదు. వాడు తపస్సు చేసినంత కాలం చక్కగా నియమంగా నిష్టగా తపస్సు చేసిన వరాలు పొందాడు, ఇక విజృంభించాడు. లెక్క స్టార్ట్ అయింది, ముందు లెక్క వెనకాల లెక్క అన్ని లెక్కలు స్టార్ట్ అయ్యాయి. అందుకని ఇక్కడ పుణ్యపాక విశేషం అన్నారు. పుణ్యాన్ని పాపాన్ని రెండు లెక్క పెడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తుంది వాడు పుణ్యం క్షీణించే వరకు. ఇక అక్కడి నుంచి మొదలవుతాయి. అందువల్ల అధర్మం చేసే ముందర ఆలోచించాలి. ఒకరిని అనే ముందరో ఒకరి గురించి మనము అనవసరమైన భావనలు చేసేటప్పుడు తప్పకుండా మనం 1-2 సార్లు ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా ఏది వచ్చేసిందో అది మాట్లాడరా. జ్ఞానస్థితికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ నోట్లోంచి వేరే మాటలే రావు కాబట్టి అప్పుడు ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు. కానీ ఇంకా జీవిగా ఉన్నప్పుడు గురువులతో మాట్లాడుతున్నా ఎవరితో అంటే మామూలు వాళ్ళతో కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఒకటంటే ఒకటే వస్తుంది. అందుకనే ముఖ్యంగా ఎందుకు స్పెసిఫై చేస్తారు, సద్గురువుల ముందర కానీ సద్గురువులతో వ్యవహారం కానీ ఆ సద్గురువులకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి నీవు ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట కోసం నువ్వు నిలబడి తీరాలి. ఎందుకు వాళ్ళని స్పెసిఫైగా అంటే వాళ్ళని విడిగా పెట్టారు? మామూలు వాళ్ళకి నువ్వు గురువులకి దేవతలకి ఇచ్చిన మాట, నువ్వు ఆరాధిస్తున్న దైవానికి ఒక మాట ఇస్తే దాని మీద నువ్వు నిలబడి తీరాలి. ఓకే, 1-2 సార్లు కొంత నీకు అటు ఇటు రావచ్చు, కానీ దాని యందు నిష్ట కలిగి ఉండాలి. నేను మాట ఇచ్చాను అందుకనే పెద్దవాళ్ళకి ఇచ్చిన మాట అంటారు. రాముడు వారు ఎందుకు మాట తప్పలేదు? వచ్చాడు అతను, తమ్ముడు వచ్చి అన్నాడు, తండ్రే లేడు కదా, నువ్వు ఎందుకు ఇప్పుడు పాటించవలసిన ఆవశ్యకత లేదు, పదా ఇంటికి వెళ్ళిపోదాము, ఈ రాజ్యం నీదే, నువ్వు వచ్చే వరకు కూడా నేను రాజ్యం చెయ్యను, ఇది నీది అని భరతుడు చెప్పినా కూడా తండ్రి చనిపోయాడు కాబట్టి తండ్రి మాటను తీసేయలేదు. లేదు, నేను తండ్రికి మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట ప్రకారం నేను 14 ఏళ్ళు వనవాసం చేసి తీర్తాను అన్నాడు కాబట్టి ఈ రోజు దైవంగా ఆరాధిస్తాను. అదే రాముల వారు అలా కాకుండా వెనక్కి వస్తే ఆయన గురించి చెప్పుకునేదే ఉంది, ఏమీ లేదు అక్కడ చెప్పుకోవడం. ఆయన్ని దేవుడు అనడానికి కూడా లేదు. ఆయన మానవుడుగానే పుట్టాడు. ఆయన దేవుడు అని ముందు మనం చదువుకున్నాం కాబట్టి ఆయన దేవుడు కాబట్టి అండి అంటున్నారు. కాదు, ఆయన కేవలం మానవుడుగానే పుట్టాడు. ఎక్కడా కూడా తాను పరమేశ్వరుడు ఆ యొక్క విష్ణుమూర్తి అంశాన్ని ఆయన చెప్పలేదు, ఆ విధంగా ప్రవర్తించలేదు. కేవలం ఒక మానవుడిగానే ప్రవర్తించాడు, వ్యవహారం అదే చేశాడు. అందుకే భార్యను తీసుకువెళితే కొంచెం బాధపడ్డాడు. అలాగే వెతకడానికి అంటే తన ధర్మం, భర్తగా తన ధర్మాన్ని అతడు ఆచరించి చూపించాడు ఒక మానవుడిగా. దేవతలు వచ్చి సహాయం చేస్తానన్నా కూడా కాదు అన్నాడు ఆయన. ఎందుకంటే అది అధర్మం అవుతుంది, నా ప్రయత్నం లేకుండా మీ సహాయం పొందటం, కాబట్టి నా ప్రయత్నం నన్ను చెయ్యనివ్వండి అని. వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు కదా అని అడిగేసేయలేదు. కాబట్టి ధర్మాచరణ ఆయన ఒక మానవుడు చెయ్యగలడు అని చేసి చూపించాడు. ఎందుకంటే చాలా జాగరూకతతో ఉండాలి. ఏదంటే అది మనం అలా మాట్లాడేసి ఇంకోటో చేసేసి అంటే ఈ దోషాలకి పరిష్కారం అనేది చాలా కష్టం. నీవు మామూలు నీ యొక్క సహజ అంటే ఇంకో మానవులకో ఇంకో బంధాలకో చేసినవి
అంత ఉండకపోవచ్చు. అందుకనే అంటారు, నువ్వు ఇంట్లో చేసినవి నీ ఊర్లో చేసిన దానికి నువ్వు క్షేత్రంలో చేసిన దోషాలకి చాలా, అంటే 1,000,000 రెట్లు పుణ్యం వస్తుందని కదా క్షేత్రానికి వెళ్తున్నావు. ఒక నదీ స్నానం ఎందుకు చేస్తున్నావు? ఒక క్షేత్ర దర్శనం ఎందుకు చేస్తున్నావు? పుణ్యం కోసం చేస్తున్నావు. అందుకని అక్కడ మనసా వాచ కర్మణ లాగా నీవు ఏ మాత్రం కూడా అధర్మం చేయడానికి లేదు. చాలా జాగరూకతతో ఉండాలి. ఆయన అంటాడు, అవునా నువ్వు పుణ్యం కోసం వచ్చావు 1,000,000 రెట్లు వస్తుందని, మరి పాపం చేసావు కాబట్టి 1,000,000 రెట్లు పాపం కూడా వస్తుంది అన్నాడు ఆయన. అందువల్ల అలా ఎలర్ట్నెస్ ఉండాలి. లేకపోతే రావణాసుడికి అంత భయంకరంగా ఎందుకు అవుతుందండి అది. అందుకని ఇలా అంటే వాడు ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళాడని కాదు, ఆహా నేను తపస్సు చేసా నేను చనిపోను కదా అనుకుని విర్రవీగాడు. చనిపోలేదా? మానవుడితో సరేలే చూద్దాం మానవులతో కదా, నాకు అసలు నా దగ్గర ఒక మానవుడే లేడు కదా అనుకున్నా. అలా అంటే అహంకారము ఆ విధంగా ఉంటుంది. అందువల్ల చాలా జాగరూకతతో ఉండాలి. మనం ఒక మాట చేసి ఒక మాట అన్నా కూడా ఇదే గురువులకి మాట ఇస్తున్నాము అంటే ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప క్షమాపణలు క్షమాపణలు ఎన్నాళ్ళు క్షమాపణలు, దానివల్ల ఏమిటి నువ్వు ప్రయోజనం? కాబట్టి ఈ విధంగా ఆ అమ్మ సాక్షిగా ఉంది మీరు. ఆ సాక్షి అన్ని రాస్తుంది. చిత్రగుప్తుడు ఒక్కడే చిట్టా కాదు, చిత్రగుప్తుడు మళ్ళీ వేరే. అలా వల్ల ఏది కూడా మన భావనకి మన దానికి ఉంటుందని ఎప్పుడూ భావించకండి. సత్యం తెలిసిన తర్వాత సత్యంలో ఉండడానికే ప్రయత్నం చేయండి తప్ప బుద్ధికి అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. అందుకని మహాప్రళయ సాక్షిని ఇక్కడ గాఢ సుషుప్తి ఎందుకు వేళ చిత్కళా స్వరూపం మాత్రం సాక్షిగా ఉండునట్లుగా నీలో ఉంది. చిత్కళా రూపంలో ఆవిడ సాక్షిగా లేకపోతే నీ పని ఏమిటో తెలుసు కదా. కాబట్టి ఆ అమ్మ మీలో కూడా అంటే ప్రతిరోజు మీరు ఆ గాఢ సుషుప్తి, అందరూ గాఢ నిద్ర పోకపోవచ్చేమో కానీ కొంతసేపు అయితే వాడికి బాహ్య స్పృహ కోల్పోతాడు. అంటే తను నిద్రపోతున్నాడు అన్న స్థితి కాకుండా తెలియని స్థితి ఉంటుంది. నేను అన్న ఆ స్థితిని వాడు మర్చిపోతాడు. ఆ స్థితే ఈ గాఢ సుషుప్తి అనండి, ప్రళయం అనండి, ఏదైనా అనండి. అప్పుడు చిత్కళా రూపం మీలో ఉన్నది ఆ జీవశక్తి. మీరు గాఢ నిద్రపోయారు, ఊపిరి ఆగిపోయిందా? ఏం ఆగిపోలా, ఊపిరి జరుగుతూనే ఉంది మీకు తెలియకుండా. అదే చిత్కళ, అదే సర్వసాక్షి. అంటే చాలా జాగరూకతతో ఉండండి. అనవసరమైన విషయాలు అంటే ఎందుకు మనం అనక్కర్లేదు, వాటి గురించి తాపత్రయం మనకి ఎంతో అంతే. అంతే తప్ప బియాండ్ వెళ్ళమని ఏ గురువులు చెప్పరు, ఏ దైవము చెప్పరు. అంటే ఆ విధంగా అందరూ కూడా చక్కగా ఆ అమ్మ యొక్క సర్వసాక్షిత్వాన్ని, ఆ అఖిలాండత్వాన్ని, నియంత్రిత్వాన్ని అమ్మది ఇక్కడ అంగీకరించడం కాదు, ఉన్నది అదే. అంటే దాన్ని గుర్తించి ఆచరణ మైత్రాది వాసవాలంట, ఈ మైత్రి కరుణ ఇవన్నిటిని కూడా ఆచరణలో పెట్టి తీరాలి. పెట్టిన వాడికి అమ్మ లభ్య, ఆవిడ లభించి తీరుతుంది.